పేరు సుధాకర్ చారి. పీర్ల తయారు చేస్తున్నాం. జమానసాన్ని మా పెద్ద మనుషులు కూడా చేసుకుంటూ వచ్చారు, మేము కూడా చేస్తున్నాం. ఇట్లా ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు. కర్ణాటక, బీదరు, మహారాష్ట్ర, నిజామాబాద్, ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. ఇట్లా మేము తయారు చేస్తున్నాం. సీటు బేగం బజార్ నుంచి తెస్తున్నాం. వచ్చి ఆర్డర్ ఇచ్చిపోతారు. రంజాన్ సంది ఇచ్చిపోయినాక మేము తయారు చేస్తాం. మెటీరియల్ హైదరాబాద్కి వెళ్ళి తెస్తాం, బేగం బజార్కి వెళ్ళి తయారు చేస్తాం. మెదక్ జిల్లాలోనే ఎక్కడ తయారు చేయరు, ఇక్కడ మేము రేగోట్లోనే తయారు చేస్తాం. నా పేరు అనిల్ చారి. మాది రేగోడు గ్రామం, విలేజ్, మెదక్ డిస్టిక్. పీర్లు ఏమనంటే మొట్టమొదటి నుంచి రేగోడు గ్రామంలో చేపించుకుంటారు. మొక్కితే వాళ్ళు వచ్చి చేయించుకొని పోతారు, ఆర్డర్లు ఇస్తారు. మనకు రంజాన్ నుంచి బక్రీద్, చాంద్ చూసిన నుంచి కూడా వచ్చి ఆర్డర్లు ఇచ్చి పోతారు. మేము చేసి ఆర్డర్లు ఇస్తాము, మేమే తయారు చేస్తాము. మిషన్ వర్క్ లేదు, మొత్తం హ్యాండ్ వర్కే. ఈ వర్క్ ఏమన్నదంటే మా తాత ముత్తాతల నుంచి, అట్లనే మా నాయన కూడా ఇప్పుడు చేస్తుండు. జమానాల నుంచి మా వంశపరంగా ఇదే చేస్తున్నారు. ఇది పీర్లు అంటేనే రేగోడు అంటేనే పీర్లు. ఇక్కడ ఏరియాలో తెలంగాణలో మొట్టమొదటి స్థానం మన రేగోడు పీర్లు తయారు చేయబడును. మా తాతల కాలంలో ఏమంటే గిలేట్ది, అల్యూమినియంది దాంతో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నదంటే అందరూ ఇత్తడిది, వెండి పీర్లు చేపించుకుంటున్నారు. నా పేరు రమేష్. నేను రేగోడు గ్రామవాసిని. పంజాలు తయారు చేయడం చాలా స్పెషల్ వర్క్ అనమాట. ఇక్కడ ఏంటంటే పెద్ద ఎత్తున మహారాష్ట్ర కానీ, బిదర్ కానీ, కర్ణాటక నాందేడ్ నుంచి, వరంగల్ నుంచి కానీ ఇత్తడి పందాలు చూడడంలో చాలా ప్రసిద్ధిగాంచింది రేగోడు గ్రామం. ఎక్కువ ఏంటంటే చేతితోనే మొత్తం హ్యాండ్ మేడింగ్ వర్కే ఎక్కువ ఉంటుంది. మొహరం టైంలో అంటే పంజాలు పీల్రా అనేటివి ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు అల్యూమినియం కానీ ఇక్కడనే చేసుకొని చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇత్తడి స్పెషల్గా ఒక కలరింగ్ కానీ గోల్డ్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇత్తడి సంబంధించింది కానీ ఇప్పుడు ఇత్తడి పంజాలు తయారు చేయడం రేగోడ్లో తయారు చేస్తుంది. యాదుల్లా అండి. పురాతన కాలం నుండి మా ఊర్లో పరంపరగా నడుచుకుంటూ వస్తుంది. ఇది వాళ్ళు పెద్దలు వెళ్ళిపోయారు, మాకబ్బా చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళ దారిలోనే నడుస్తున్నాం మేము. మరి వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పంజాలు చేసే వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళకు అవసరం నింపుతాం. ప్రసిద్ధిగాంచింది అన్నట్టు మా రేగుడు అనేది పీలు చేయించుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు సవారీ అవి నింపి చేసుకుంటాం. అల్లాహు మొహమ్మద్ అలీ ఫాతిమా యా ఖాసిం. జైరాద్ పక్కల బండనిపల్లి. మేము ఇక్కడ పంజాలు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు తయారు చేస్తున్నారు, అంటే మంచిగా జరుగుతుంది కాబట్టి మేము ఆర్డర్ చేయడం కోసం ఇక్కడికి వచ్చినామండి. చాలా సంవత్సరాల నుంచి మంచిగా చేస్తారు, మంచిగా ఉంది. అందుకోసమని మాకు మొక్కుబాడులు కూడా మంచిగా జరుగుతాయి. అంతా మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చి పంజాలు చేపించుకుంటున్నాం. ఇక్కడ తయారైనట్టు ఎక్కడ కూడా లేదు. చాలా రోజుల నుంచి వస్తారంటే ఇక్కడ కూడా ఎక్కడ లేని పీర్లు ఇక్కడ చేస్తారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చినాం. పేరు వెంకటేశ్వర్లు అండి. మేము ఒంగోలు, మాది ప్రకాశం డిస్టిక్, హైదరాబాద్లో ఉంటాం. ఈ మౌలాలి పంజాలు కానీ పీర్లు కానీ మేము చాలా సార్లు తిరిగాము. ఎక్కడ మాకు ఇంత కరెక్ట్గా చేసేవాళ్ళు దొరకలేదు. ఈ నెంబర్ 1 రేగోడు ఈ ఊర్లో నెంబర్ 1 చాలా మంది చెప్పారు. అంత గతంలో కూడా మేము చేయించుకాము. ఈ పీర్లు అనేది మేము మొక్కున్నాము దేవుడికి కోసమని. మేము చాలా ఊళ్ళు తిరిగాం కానీ ఎక్కడ లేదు ఇంత సక్సెస్ రేటు. ఫస్ట్ టైం అనుకో. हम लोग बीदर डिस्ट्रिक्ट के हम चिकपेट बोल के गाँव हैं, बीदर में चाहता। वहाँ से हम लोग को कई साल से यहाँ पर आते हैं। यहाँ पीरा वो बना के देते हैं, हम लोग यहाँ से बना के लेके गए कभी भी। और अभी भी चुप मिलने के लिए हमारे पास ऐसा हो रहा बोल के बताने के लिए आए हैं। और यहाँ के रिकॉर्ड बहुत दूर तक है, उधर हमारे तरफ नहीं है। ऐसा पेरा बनाने का वो बनाने का नहीं है। जुलूस चलते रहता लेकिन पंजा नहीं बनते लेकिन इनके सरकार नहीं बनाते कोई भी। ये हमारा हिंदू आदमी है लेकिन उर्दू में क्या क्या करते क्या क्या नहीं उनको मालूम, हमको कुछ नहीं मालूम होता। वो हिसाब से हर लोग इनके एड्रेस देते। हम इधर तेलंगाना में किधर भी आया समझो इनके एड्रेस से भी भिजा देते हैं। हम वही हिसाब से हम 5-6 साल से इधर आते रहते हैं हम लोग। నా పేరు కమ్మరి వీరేశం. మొహరం పీర్లు తయారు చేస్తాము. మొహరం అనేది ఒక హిందూ ముస్లిం బాయిబా అనే పండుగ కనుక జరుపుకుంటారు కనుక ఈ బీ ఫాతిమా, అలీ, హుసేన్ వీళ్ళ పేర్ల మీద పీర్లు నిలబెట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళు బాగుపడతారు కనుక ఈ పని మా పెద్దల నుంచి జరుపుకుని చేస్తున్నాం కనుక అందరికీ మొక్కులు చెల్లుబాటు అవుతున్నాయి కనుక
వాళ్ళు మరీ కోరుకొని ఈ సంవత్సరం ఇచ్చిన వాళ్ళు మరీ చూసి ఇంకో సంవత్సరం వచ్చి ఆర్డర్లు ఇచ్చి చేసుకొని వెళ్తున్నారు. మంచిగా జరుగుతున్నది. మేము కూడా వాళ్ళకు న్యాయం చేసి మంచిగా చేస్తామని, ఇక ముందు కూడా మంచిగా చేసి ఇస్తామని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. పంజతను అంటారు. అల్లాహు, మొహమ్మద్, అలీ, ఫాతిమా, హుసేన్ ఇవి 5 కలిసి పంజతన్ అంటారు అన్నట్టు. ఈ పంజతన్ అనేది ప్రతి పంజ మీద వేయాల్సిందే. పంజ అంటేనే పంజతన్. రెహమానే రహీం అనే మాటకు ఇది నిదర్శనంగా చెస్సో అర్సాడ్స్ అంటారు. మొహమ్మద్, అలీ, యా అలీ, యా అలీ, యా ఫాతిమా, అల్లా, అలీ, అలీ, యా హుసేన్, అల్లా, యా హసన్.